ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని, ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ప్రభు మనకు తోడై ఉన్నారు. మనందరినీ దేవుడు తన కుమారులనుగా, తన కుమార్తెలనుగా ఆయన అంగీకరించినారు. మీరు, నేను, మనం అందరం దేవుని కుమారులమై ఉన్నాం, దేవుని పిల్లలమై ఉన్నాం. అన్యులమైన మనల్ని, అడవి ఒలివ కొమ్మలుగున్న మనల్ని ఈరోజుని ఆ దేవాతి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి అంటుకట్టి మనల్నందరినీ కూడా తన కుమారులనుగా, కుమార్తెలనుగా పిలుస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోనండి. ఈరోజు మీరు, నేను, మనం అందరం దేవుని పిల్లలమై ఉన్నాం. ఇలాగని మనం మాట్లాడుతూ ఉంటుంటే, ఇలాగని మనం చెప్పుకుంటూ ఉంటుంటే, సాతానుడు వాడి వంతు ప్రయత్నం వాడు చేస్తాడు. అపవాది, లూసిఫర్, సాతాను అనబడినటువంటి వ్యక్తిత్వం నిజానికి దేవుని యొక్క కార్యాలకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాడు. దేవునికి వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వాడు ఏం చేయలేడు. ఇది సత్యం. వాడు ఏం చేయలేడు. నేను మరలా మీకు చెప్తున్నాను, బహుశా ఈరోజు నా మాటలు వింటున్న మీరు, మీ యొక్క చంటి బిడ్డ ఒకరున్నారు. ఆ చంటి బిడ్డను గురించి చాలా కలవరపడుతున్నారు. బలహీనతతో ఉండి ఉన్నాడు ఆ బిడ్డడు. బహుశా దగ్గు, జలుబు ఇలాంటి బలహీనత ఎదురైనందుచేత దగ్గుతున్నాడు. కఫం మింగలేక, కఫం బయటికి విడిచిపెట్టలేక బహుశా ఆ బిడ్డడు చాలా ఇబ్బంది పడుతుందంటే తట్టుకోలేక మీరు కలవరపడుతున్నారు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటి? మనము దేవుని పిల్లలమై ఉన్నప్పుడు, లేక మనం దేవుని కుమారులమై ఉన్నప్పుడు, మనకు పుట్టినటువంటి పిల్లలు కూడా దేవుని కుమారులే కదా. యేసు రక్తము ఆ బిడ్డల మీద ఉండి ఉన్నది. దుష్టుడైన సాతానుడు ఏ మాత్రం కూడా కలవరపరచడానికి వెళ్ళలేదు. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, ఐఎమ్ సీయింగ్ మెనీ పేరెంట్స్ విత్ సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ హార్ట్. చాలా కలత చెందిన వారుగా అనేక మంది తల్లిదండ్రులైనటువంటి వారిని నేను చూస్తున్నా, తల్లుల్ని నేను చూస్తున్నా. అమ్మారే, ధైర్యం తెచ్చుకోండి, డోంట్ వరీ. మీకే నేను చెప్తున్నాను. ఆ పిల్లోడిని చేతిలో పెట్టుకొని మీరు ఉన్నారు కాదు, ఆ పిల్లోడిని ఎత్తుకొని మీరు చాలా కలవరపడుతున్నారు కాదు. ఏం చేయాలో మీకు తోచట్లే. ఆసుపత్రికి తీసుకెళ్దామంటే కూడా అవ్వలేకపోయింది మీకు. ఎందుచేతనో ఒకవేళ సమయం కుదరలేదు, లేకపోతే అందుబాటులో ఎవరు లేకపోయారు, మీ భర్త మీకు దగ్గరలో లేకపోయారు, లేకపోతే ఏదో కారణం మొత్తానికి మీరు ఆసుపత్రికి కూడా తీసుకొని వెళ్ళలేకపోయారు. ఆ బిడ్డ యొక్క బాధ మీరు చూడలేకపోతూ ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, నా తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నందు తన బిడ్డలుగా అంగీకరించిన మీ విషయంలో, మీ బిడ్డల విషయంలో దేవుడు అద్భుతమైన కార్యమును చేసి ఉన్నారు. ఒకవేళ కొన్ని లక్షల మంది ప్రజలు ఈ నా కార్యక్రమాన్ని చూడవచ్చు. ఒకే ఒక్క తల్లి బహుశా నీ కుమారుడిని ఎత్తుకొని నువ్వు వేదన పడుతూ కలవరపడుతున్న అమ్మ, మీ కొరకేరా ప్రభు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చినాడు. మీతో ఈ సత్య సువార్త చెప్పడానికే ప్రభు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చినాడు. యు ఆర్ సో ట్రబుల్డ్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయంలో ఎంతో కలవరంతో ఉండి ఉన్నారు. ఈ దినాన్ని తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మన కొరకు చేసిన కార్యం అర్థం చేసుకోండి. అద్భుతము జరిగి ఉన్నది, స్వస్థత జరిగి ఉన్నది. ఆ చంటి బిడ్డ విషయంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేసి ఉన్నారు. చంటి బిడ్డ అని నేను అన్నప్పుడు ఒక తల్లి తనకు ఎదిగినటువంటి ఒక కుమారుని గురించి, కుమార్తెను గురించి మీరు టెన్షన్ పడుతూ ఉన్నారు. వారికి ఇంకా వివాహం కాలేదు, వారి జీవితం స్థిరపరచబడలేదు. తత్ఫలితం ఈ రోజున మీరు వేదనలో ఉండి ఉన్నారు, టెన్షన్గా ఉండి ఉన్నారు. అయ్యో, ఏం జరుగుతుంది? ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు ఇలాగున్న మేము సరిగ్గా పొందుకొనలేకపోతూ ఉన్నాం? మా పరిస్థితులు ఎందుకు ఇట్లా ఉన్నాయి? ఇది మీ యొక్క ఆలోచన, ఇది మీ యొక్క కలవరం. కానీ ఈ దినాన్ని నేను చెప్తున్నాను, ఆలకించండి. దేవాతి దేవుడు మీ బిడ్డల విషయంలో కార్యాలను చేస్తున్నాడు. వారు మీ బిడ్డలు మాత్రమే కాదు, దేవుడు కూడా మీ కుమారుడిని, మీ కుమార్తెని తన కుమారుడిగా, తన కుమార్తెగా అంగీకరించారు గనక మీరు చింతించిన దానికంటే ఎక్కువ దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. వారికి ఎవరిని ఏర్పాటు చేయాలి, వారికి ఎవరు సిద్ధపరిచి ఉన్నారు, అది ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. నిజాన్ని చెప్పాలంటే ఆయన ఆల్రెడీ నిర్ణయించేశారు.
ఎవరు వారి జీవితంలోనికి రావాలో, ఎవరితో వారికి వివాహము కావాలో ఇవన్నీ కూడా నిర్ణయించేశారు. అది నా దేవుడు. అందుకే నా ప్రోగ్రాం ఈ సత్య సువార్త. ఇది వాస్తవం కాదు. వాస్తవం అయితే మారిపోతూ ఉంటాయి. వాస్తవాలు అనేటువంటివి మనకు ఎదురవుతున్న కష్టాలుగా ఉంటాయి, మనకు ఎదురవుతున్న డిస్టర్బెన్సెస్గా ఉంటూ ఉంటాయి, మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కానీ నేను చెప్తుంది సత్యమైన సువార్త. అందుకే ఇది ఈ సత్య సువార్త. ఈరోజు నేను ఇలాగ ఆలోచన చేస్తున్నప్పుడు వాస్తవానికి యేసు ప్రభువుని గురించి, ఆయన మన అన్నగా అనే ఆలోచన, దేవుడు యెహోవా యాహ్వే అనేటువంటి ఆయన మన తండ్రిగా ఉండినటువంటి ఒక ఆలోచన, ఇవెందుకు నాలో ఇలా ఆలోచిస్తూ వాటిని డెవలప్ చేసి ఉన్నాను అని అంటే, ఆ మధ్యలో కొంతకాలం క్రితం ఈ రాఖీ పండుగ అనేటువంటిది వచ్చింది. అది కూడా ఆదివారం నాడు వచ్చింది. నేను ఆ ఆదివారం నాడు నేను చర్చిలో చూసేసరికి ఒక చిన్న పిల్లోడు చేతి నిండా 2-3 రాఖీలు కట్టుకొని వచ్చినాడు. పెద్ద ఫ్లవర్స్ లాంటి రాఖీలు కట్టుకొని వచ్చినాడు. అది ఆలోచన చేసిన వెంటనే ఈ తలంపులన్నీ కూడా దేవుడు ఇలాగున్న ఒకదాని వెంబడి ఒకటి ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. దేవుడు నాకు అప్పగించిన సంఘ బిడ్డలతో నేను ఆ విషయాల్ని, సత్యాల్ని నేను తెలియజెప్పి ఈరోజుని అదే మాటలు, అదే సత్యం, ఈ సత్య సువార్త. మరి ఎంతమంది బిడ్డలు నా కొరకు ఎదురు చూస్తున్నారు కదా నాయనా. ప్రతిరోజు ఉదయాన్నే నీ సువార్త కొరకు వారు కనిపెట్టుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా నేను చెప్పాలి అని అనుకొని మీ ముందుకు రావటం అనేటువంటిది జరిగింది. అందుకే నేను దిద్దుబాటు చేస్తున్నప్పుడు నేను చెప్పాను, తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు నామములో తండ్రికి ప్రార్థన చేయాలి. ఆ తదుపరి ఆయన నామములో అనగా కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మనం ఏది అడిగినా తండ్రి మనకు అది చేసి ఉన్నారు అని మనం నమ్మాలి. సో తండ్రికి ప్రార్థన చేస్తాము యేసుక్రీస్తు వారి యొక్క నామంలో. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా మాట్లాడుతూ ఏసయ్యా తండ్రి ఏసయ్యా అని చెప్పేసాను అన్నా, పాపమేమి కాదు, నరకానికి ఏం పోము. ఒక్కొక్కసారి కొంతమంది ఇలాంటి విషయాలను దిద్దుబాటు చేస్తూ ఉన్నప్పుడు ఏదో భయంకరమైన పాపం చేస్తున్నట్టుగా తిడతారు. భయంకరమైన పాపం చేసి మనం నరకానికే పోతాం అన్నట్టుగా అలాంటి మాట ఆలోచన అనేటువంటిది కలుగుంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ఒకవేళ యేసుని తండ్రి అని పిలిచినా అభ్యంతరం ఏమి లేదు. యేసు ప్రభుని మనం పిలవలసిన విధానం ఏంటంటే, ఆయన జ్యేష్ఠుడు, ఆయన ఆ తండ్రి అయిన దేవునికి అద్వితీయమైన కుమారుడు. ఆయనను బట్టి మనము కుమారులముగా కుమార్తెలముగా చేర్చబడి ఉన్నాము గనక తండ్రి కుటుంబంలోనికి, తండ్రి దగ్గరికి యేసుక్రీస్తుని మన అన్నగా భావిస్తూ నేను ఈ విషయాలన్నీ వివరించుకొచ్చాను. సో ఈరోజుని మనము దేవుని కుమారులం, తండ్రికి కుమారులం, యేసు కుమారులము గాము, యేసు తోడి వారసులం, క్రీస్తు తోడి వారసులము. అప్పుడు యేసు లేక క్రీస్తు ప్రభువు అనేటువంటి ఆయన మనకొక సహోదరుడుగా, మనకొక అన్నగా, ఒక జ్యేష్ఠుడుగా, ఆయనను బట్టి మనము అనేకమైన విషయాలు తెలుసుకునేటట్టుగా ఇది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. సో ఇప్పుడు నేను ఆ రాఖీ పండుగ రోజుని సాధారణంగా లోకంలో ఉండేటువంటి ఒక విషయాన్ని గురించి కూడా నేను ఆలోచన చేసినప్పుడు, చెల్లెలు అన్నకి రాఖీ కడుతుంది. కోర్స్ మిగతా విషయాలు అంత లోతుగా నాకు తెలియదు కనుక నేను అంత లోతుగా మిగతా విషయాలు వివరించడం లేదు. ఒకవేళ మన తోటి సోదరులు, మన భారతీయులైనటువంటి వారు వారికి ఉండినటువంటి ఒక భావాలు, అర్థాలు వారికి ఉండి ఉండవచ్చు. వారు అందులో ఆనందిస్తూ బహుశా రాఖీలు కడుతూ ఉంటారు. కానీ నాకు తెలిసినంత మట్టుకు ఒక మాటగా చెప్పాల్సి వస్తే, అన్నగారిని అన్నయ్య నన్ను ఆదుకో, నీ యొక్క చెల్లిని నా కొరకు ఏదైనా ఇలాగున్నా నీ సహాయం కావాలి అని అర్థిస్తూ చెల్లెలు అన్నగారికి ఉండినటువంటి ఒక పెద్ద వ్యక్తికి, అన్నకి ఏం చేస్తారంటే ఆ రాఖీ కడతారు. ఇది రక్షాబంధు అనేది కూడా అంటారు కదా, రక్షాబంధం అని చెప్పేసి అనేది అంటే నన్ను రక్షించు, నన్ను కాపాడు, లేక నా కుటుంబానికి ఏదైనా చెయ్యి అనేటువంటి రీతిగా అన్నయ్య కడతారు. రాను రాను మళ్ళీ కూడా ట్రెండ్ మారిపోతుంది కనుక మన వాళ్ళందరూ కూడా కట్టేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ఒక 10 రూపాయలు లేకపోతే ఒక 100 రూపాయలు లేక ఒక 500 రూపాయలు పెట్టి ఒక మంచి ఆ రక్షాబంధు అనేటువంటి ఒక రాఖీ ఒకటి కొని తీసుకెళ్ళి అన్నయ్యకి కట్టినప్పుడు న్యాచురల్లీ అన్నగారి దగ్గర నుంచి ఎదురు చూస్తున్న ఈ చెల్లి ఏమని ఎదురు చూస్తుందంటే ఏదో ఒకటి ఇవ్వాలి ఖచ్చితంగా. ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టారంటే 1000 రూపాయలు 2000 రూపాయలతో చీరన్నా కొని పెట్టాలి.
ఒకవేళ ఈ యొక్క 100 రూపాయలతో ఒక రాఖీ పెడితే ఒక 500 రూపాయలన్నా ఏదైనా కొనుక్కోమ్మా చెల్లెమ్మా అని చెప్పేసి అని చేతులు పెట్టాలి. పెట్టలేదనుకోండి, ఇప్పుడు ఈ రోజుల్లో మన పిల్లలందరూ కూడా వాళ్ళకి లాంగ్వేజ్ మారిపోతుంది కదా, ఎరా నీకు ఎంతలా నేను రాఖీ కడితే కనీసం ఇవ్వాలన్న జ్ఞానం లేదురా నీకు అని కావాలంటే తిట్టేసి మరీ అడిగేసి మరీ సంపాదించుకుంటారు. ఈ రోజుల్లో ఒకవేళ అన్నయ్యలు రాఖీ కట్టినందుచేత ఏదన్నా ఇవ్వచ్చు, ఒకవేళ ఇవ్వలేకపోవచ్చు. రాఖీ కట్టినందుచేత చేతిలో డబ్బులుంటే ఇవ్వచ్చు, ఒకవేళ ఒక్కొక్కరికి తెలియకపోతే ఆ విషయాల గురించి కూడా బహుశా మన యొక్క సోదరులు అయినటువంటి వాళ్ళు లేకపోతే అన్నలు అయినటువంటి వాళ్ళు ఒకళ్ళ చెల్లికి ఏమి ఇవ్వలేకపోవచ్చు. మామూలుగా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూరా, తప్పకుండా మే గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి ఏదో చెప్పేసి ఒకవేళ పంపించేస్తున్నారేమో. కానీ ఈరోజు నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ విలువైన ఆలోచనలు ఇదే సందర్భంగా కూడా నేను మీకు చెప్తున్నా. ఒకవేళ మీ అన్నయ్య ఉంటే మీ అన్నయ్య మీకు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ మనకున్న ఇహలోక సంబంధమైన అన్నలు అనేటువంటి వాళ్ళు మనకెంత న్యాయం చేకూరుస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను చెప్తున్నా, యేసు అనే అన్న మనందరికీ అన్న, సకల లోక మానవాళికి మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఆయనలో ఆయన యందు మనందరినీ కూడా తండ్రైన దేవునికి కుమారులనుగా చేర్చి మనందరినీ కూడా కుమారత్వాన్ని కల్పించిన మన పెద్దన్న యేసు అనేటువంటి ఒక అన్నగారు ఆయన మనకు చేసేటువంటి ఒక విషయాలు. ఇంకో సత్యం చెప్తాను, ఈ అన్నకి మనం రాఖీ కట్టక్కర్లే. యేసు అనేటువంటి ఒక అన్నగారికి మనం రాఖీ కడితేనే చేస్తాడనేటువంటిది లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి అన్నయ్యలకు మనం రాఖీ కట్టినా వాళ్ళు మనకేమి ఇవ్వకపోవచ్చు. ఆలోచించేయండి. ఒకవేళ నా మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా గడిచిన వారం దినాల్లో లేకపోతే గడిచిన దినాల్లో ఈ రాఖీ పండుగ వచ్చినప్పుడు మీరు కట్టారు, ఎంత మటుకు ఇచ్చారు మీ అన్నయ్య మీకు? ఏమి ఇచ్చారు మీ అన్నయ్యలు మీకు? ఏం డబ్బులు ఇచ్చారా, లేకపోతే చీర ఇచ్చారా, ఒక బట్టలు ఏమైనా కొన్నారా, లేకపోతే ఏమైనా చేశారా? బహుశా కొంతమందికి ఇచ్చి ఉండొచ్చులేండి, ఎందుకంటే అన్నయ్యలు ఎప్పుడు కూడా మంచివాళ్ళు, కానీ వాళ్ళ చెల్లి బాగోగులు కోరుకుంటారు కనుక ఏదైనా ఇచ్చి ఉండొచ్చు. బహుశా కొంతమంది, కనీసం కొంతమంది ఆ అన్నలు బహుశా ఏమీ ఇవ్వకుండానే మిమ్మల్ని పంపించేసి ఉన్నారేమో, ఏమీ చేయకుండానే మిమ్మల్ని పంపించేసి ఉన్నారు. మీరు కట్టిన రాఖీ కట్టించుకున్నారు తప్ప అయిపోయింది అన్నట్టుగా అక్కడితోటి ఏదో 2-3 రోజులు ఉంచుకున్నారు ఆ రాఖీ, తర్వాత అది ఊడిపోయింది, అయిపోయింది అక్కడితోటి కదా. కానీ నేను చెప్తున్న యేసన్న, యేసు అనేటువంటి మన యొక్క పెద్దన్న, మన యొక్క సహోదరుడు, ఆయన మనం రాఖీ కట్టకపోయినా మనం సంతోషం కొద్దీ ఆయనను ఆనందింపజేస్తూ మనం ఏమి చేసినా చేయకపోయినా నేను ప్రకటిస్తున్న యేసు అనేటువంటి మన యొక్క పెద్ద అన్నగారు ఆయన మనకు చేసేటువంటి ఒక విషయాల్ని అది నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ 2-3 దినాలు కంటిన్యూగా చూస్తూ ఉండండి. యేసు అనేటువంటి మన పెద్దన్నగారు ఆయన మనకు చేసినటువంటి కార్యం ఎవరూ చేయలేనటువంటి ఒక కార్యం, ఎవరు ఇవ్వలేనటువంటిది కేవలం యేసు అనేటువంటి ఒక మన పెద్ద సహోదరుడు మాత్రమే, అన్నగారు మాత్రమే మనకి ఇవ్వగలిగినటువంటిది. ఈ రోజు నుంచి నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాటలు యోహాను సువార్తలో 14వ అధ్యాయం 27వ వచనములో కనుక మనం చదువుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట ఎలాగున తెలియజేస్తున్నారు. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. ఎంత అమూల్యమైన మాట కదా. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయములను కలవరపడనీయకండి అని ఇది ఆ యేసు అనే అన్న మనతో చెప్తున్నటువంటి మాట. మన ప్రభువు మన రక్షకుడైన యేసయ్య చెప్తున్న మాట. నా శాంతినే నేను మీకు ఇస్తూ ఉన్నాను, ఆయన యొక్క శాంతి. యాక్చువల్లీ ఆ కాంటెక్స్ట్ని కనుక మనం చూసినట్లయితే స్నేహితులారా ఏం జరుగుతుంది అంటే మరికొన్ని దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ దగ్గరికి వెళ్తున్నారు. సిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క తీర్పు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరైతే యేసయ్య చేతుల మీదుగా అద్భుతాలు పొందుకొని ఉన్నారో, ఎవరైతే యేసు చేతుల ద్వారా స్వస్థతలు పొంది ఉన్నారో, మేలులు పొంది ఉన్నారో, బహుశా అదే చేతులు ఆశీర్వదించి ఇచ్చిన రొట్టెలు వారు తీసుకున్నారు, కడుపు నిండా తిన్నారు, చేపలు తీసుకున్నారు, కడుపు నిండా తిన్నారు. కానీ ఇప్పుడు అదే ప్రజలు ఇప్పుడు యేసు ప్రభుని ఏమంటున్నారంటే సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మాట చెప్తాను వినండి. శత్రువులు ఎవరైనా ఏదైనా మనకు చేశారంటే దాన్ని తట్టుకోగలం. మనకు విరోధంగా ఉన్నవాళ్ళు, మన మీద అసూయపడినటువంటి వాళ్ళు ఏదైనా చేశారంటే తట్టుకోవచ్చు ఒకవేళ కొంత మటుకు. వాళ్ళు ఎలాగో శత్రువులు కనుక నా విషయంలో ఎలా చేశారు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఎవరిని మనం ఎక్కువ ప్రేమించామో, ఎవరికి మనం ఎన్నెన్నో మేలులు మనం చేస్తూ వచ్చి ఉన్నామో,
ఎవరిని మనం ప్రోత్సహిస్తూ మనం అభిమానించి లేక వాని గురించి మనం పొగడ్తలు పొగిడి 10 మంది మధ్యలో వాళ్ళకు ఒక స్థానం అనేటువంటిది ఇచ్చి ఎంతో పైకి తీసుకుని వచ్చి ఉన్నామో వాళ్ళే తిరిగి మన మీద వ్యతిరేకమైనప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. కలవరపడకుండా ఎవరుంటారు చెప్పండి? మీరు బహుశా మీ పొరుగు వారిని ఎంతో ప్రేమించారు, మీ బంధువులు ఒకరిని ఎంతో ప్రేమించారు, మీకు తెలిసినటువంటి వారి పట్ల ఎంతో మేలు చేయడానికి మీరు అనుకున్నారు, ఎంతో డబ్బు సహాయం చేశారు, వాళ్ళకి బట్టలు సరైనవి లేకపోతే మీరు బట్టలు ఇచ్చి ఉన్నారు, వాళ్ళు తినడానికి తిండి లేకపోతే మీరు సీక్రెట్గా వాళ్ళు తినడానికి కావలసిన ఆహార పదార్థాలను ఇచ్చారు, వాళ్ళకి అసలు స్థాయి అనేటువంటిది లేనప్పుడు ఒక స్థాయిని వారికి కల్పించారు, సమాజంలో వారికి ఒక గుర్తింపు అనేటువంటిది వచ్చేటట్టుగా మీరు చేశారు. ఈ రోజున వాళ్ళే మీకు వ్యతిరేకంగా తయారై ఉన్నారు. అప్పుడండి మనకు శాంతి కావాలి కదా. అప్పుడు మన హృదయం కలవరపడకుండా ఉండాలి. చాలాసార్లు నేనే ఎదుర్కొన్నా, చాలాసార్లు ఎవరికైతే నేను మేలు చేస్తానో, ఎవరి విషయంలో అయితే నేను మేలుకరంగా ఉంటానో వాళ్ళే మేకుల్లా తయారవుతూ ఉంటారు. మొన్న మధ్యలో నేను ఆరాధన టీవీ ఛానల్ తరపున నేను ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళుతూ వాళ్ళ గురించి నేను కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకుంటూ వాళ్ళకి వాక్యంలో నుండి నేను హెచ్చరిక చేస్తూ వచ్చినాను. ఒకరు పనిగట్టుకొని వచ్చి మళ్ళీ ఆరాధన ఛానల్ దగ్గరికి వచ్చి వాళ్ళు కొనుక్కునేటప్పుడు కూడా నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటా. ఇక్కడ ఇది కొనుక్కోండి, ఇక్కడ ఇది కొనుక్కోండి, ఇక్కడ ఇలాంటివి దొరుకుతాయి, పలానా దుకాణం దగ్గరికి తీసుకొని వెళ్తుంటాము అని చెప్తూ ఉంటాను. అక్కడ నేను లోపాయకరంగా కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటా. ఇది క్యామెల్ లెదర్ అంటారు అని అంటాను. అది వాళ్ళకు వాళ్ళు చూసుకోవాలి. కొనుక్కొనివ్వకుండా చేసుకునేది నేను చేయకూడదు, డబ్బులు వాళ్ళే కనుక. సో ఇలాగ నేను ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. కానా విందు దగ్గర ఉన్నటువంటి ద్రాక్షరసం మీరు ఒక్కళ్ళే 1-2 సీసాలు కొనుక్కుంటే డబ్బులు ఎక్కువ అవుతాయి, ఇంకొకరితో కలిపి మీరు 2 ప్యాకెట్ల కింద కొనుక్కోడానికి రండి అని చెప్పేసి చెప్తే ఇవన్నీ పొసగొచ్చినట్టు చెప్పాడేంటండి ఆరాధన డైరెక్టర్ గారికి. చెప్తే ఈయన నన్ను పిలిచి, సువార్తరాజు గారు మీరు ఎందుకు ఇలాగ అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటారు, వాళ్ళు కొనుక్కుంటారు లేదా లేదు వదిలేయండి అని చెప్పేసి అని అన్నారు. మంచిదే, నేను అప్పటికే వారితో అదే చెప్పాను. ఆయన వాళ్ళ క్షేమం కొరకు, వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండటం కొరకు నేను చెప్పాను. అది తీసుకొచ్చి నీకు ఎవడో చాడీలు చెప్పాడు, సర్లే పోనీ అనుకున్నా. కాకపోతే నాకు నచ్చనది, నాకు కొంచెం కష్టమైనటువంటి ఒక విషయం ఏమైంది అని అంటే, మీరు వాక్యం కూడా ఎక్కువసేపు అన్నట్టుగా తీసుకోకండి, వీలైతే బస్సులోనే చెప్పండి తప్ప మీరు మార్నింగ్ డివోషన్గా మీరు తీసుకోవద్దన్నారు. అది నేను సహించుకోలేకపోయాను. నేను ఒక పాస్టర్ గారిని అయ్యండి, ఒక దైవజనుడిని అయ్యండి, ఈరోజు ఒకవేళ చాలామంది హోలీ ల్యాండ్ టూర్స్కి సువార్తరాజు గారితో వెళ్దామని చెప్పేసి అని మనసు పడుతున్నారు అంటే దానికి కారణం సువార్తరాజుని బట్టి కాదండి, సువార్తరాజు చెప్పే వాక్యాన్ని బట్టి, సువార్తరాజు వివరించేటువంటి ఒక వాక్య వివరణను బట్టి. ఎవరైనా ఈరోజు నాతో వచ్చినటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఏ స్థలంలోనికి వెళ్తే ఆ స్థలంలో అక్కడున్న వాక్యం దాని యొక్క ప్రాముఖ్యత చెప్తూ ఉంటా. ప్రతిరోజు మేము వెళ్ళినటువంటి ఒక ప్రదేశం యొక్క ప్రాముఖ్యత, మేము ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నామో దానిని గురించినటువంటి ఒక ప్రాముఖ్యత వారికి వివరిస్తున్నప్పుడు ముందుగానే ఒక అవగాహన అనేటువంటిది వారికి కలిగినట్లుగా చెప్తున్నా. ఆ వాక్యమే చెప్పొద్దంటే ఇంకా నేను పాస్టర్ గారుగా నేను వెళ్ళవలసిన అవసరతే లేదని చెప్పేసి అని అనుకుని ఉన్నా. ఈరోజు నా ప్రిసెంట్లో ఎవరు చెప్పారు? ఎవరైతే కన్సెషన్ రేట్తో వచ్చారో, ఎవరైతే నాకు సహకారంగా ఉండటం కొరకు అన్నట్టుగా అప్పగించబడి ఉన్నారో, ఎవరినైతే నేను కూడా మాటికి పిలిచి అన్న ఇలా రండి, అన్న ఇది చూడండి, అన్న ఇదిగో ఈ విషయంలో చూడండి అని ఎవరినైతే నేను ఎక్కువ మాటికి అన్న అంటూ నేను పిలుచుకుంటూ వచ్చానో వాళ్ళు వెళ్ళి చెప్పారు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అయినా నేను ఒక మాట అనలే, వారికి ఒక మాట SMS పెట్టలేదు, గ్రూప్ చేస్తాను కనుక గ్రూప్లో ఒక మాట SMS పెట్టలేదు, అసలు ఆయనకి ఫోన్ చేసి ఆ విషయాన్నే నేను ఎత్తలేదు, ఏమాత్రం కూడా చెప్పలేదు. ఈరోజు నేను వాడిని ప్రేమిస్తూ ఉన్నా. శాంతి దేవుడు నాకు ఇచ్చినాడు, సమాధానం దేవుడు నాకు ఇచ్చినాడు. హై ఫ్రెండ్స్, బహుశా ఈ రోజుని మీరు కూడా ఇలా అన్యాయం చేయబడినందు చేత డిస్టర్బ్ అయ్యి ఉన్నారా? కలత చెందిన వారిగా ఉండి ఉన్నారా? కలవరముతో ఉండి ఉన్నారా? ఇది నా ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, శాంతి మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఈ రోజున బహుశా మీరున్న జీవితం మీద, మీ యొక్క కుటుంబం మీద వ్యాధి బలహీనతల చేత మీరు కొట్టబడుతూ ఉన్నారా? సహజం. ఈరోజు వాస్తవానికి నేను ఇలా రికార్డ్ చేస్తున్నటువంటి ఒక దినాన్ని నా యొక్క కుమార్తె ఒక SMS పెట్టి ఉన్నారు. ఒక మెసేజ్ మరొక మెసేజ్ మధ్యలో నేను ఆ SMS చూసుకునేసరికి చాలా కలత చెంది ఉన్నాను. ఎందుచేతనంటే పాపం తనకున్నటువంటి ఒక చిన్న కుమారుడు జ్వరముతో బాధపడుతూ ఉన్నాడు, బలహీనతతో బాధపడుతున్నాడు, దగ్గుతో బాధపడుతున్నాడు. చాలా జ్వరం, హై టెంపరేచర్ వచ్చింది. అప్పటికే 4 సార్లు నూనె రాసిందంట. సో మెసేజ్ పెట్టింది, ప్రేయర్ చేయండి డాడీ అని చెప్పేసాను. వెంటనే నా మెసేజ్ ఆఫ్ చేసి ముందు ఆ కుమార్తెని నేను ధైర్యపరిచి ఉన్నా. ఆ కుమార్తెకి నేను సమాధానం చెప్పి ఉన్నా.
ఈ మెసేజ్ నా మదిలోనికి చెప్తూ ఉన్నప్పుడు ఈ మెసేజ్ ముందు నా కూతురికి నేను చెప్పి ఉన్నా, అమ్మా ధైర్యంగా ఉండు, ప్రభు తప్పకుండా బిడ్డను కాపాడి ఉన్నాడు. కాపాడుతాడు కాదు, స్వస్థపరుస్తాడు కాదు, స్వస్థపరిచి ఉన్నాడు. అందాక కాసేపు ఒకవేళ బిడ్డడు అక్కడ జ్వరంతోనో దగ్గుతోనో జలుబుతోనో ఇబ్బంది పడుతున్నట్టుగా, ఏడుస్తున్నట్టుగా, మూలుగుతున్నట్టుగా నువ్వు అంటున్నావు, కానీ ఇది వాస్తవం. కానీ సత్య సువార్త ఏంటంటే యేసు ఆ బిడ్డడిని స్వస్థపరిచినాడు. యేసు ఆ చిన్న కుమారుడిని స్వస్థపరిచినాడు. ఈరోజు నేను మరలా చెప్తూ ఉన్నాను, బహుశా ఒక కుటుంబం ఒక చంటి బిడ్డను బట్టి నీవు కలవరపడుతూ ఉండి ఉన్నావేమో, నువ్వు ఎత్తుకున్న బిడ్డను బట్టి నువ్వు కలవరపడుతూ ఉన్నావేమో, కలిగినటువంటి ఒక బలహీనత మిమ్మల్ని కలవరపరిచినదేమో, ఒక తుఫాను వలె మీ మీద కొట్టుచూ ఉన్నదేమో, బహుశా ఒక వ్యాధి బాధను బట్టి మీరు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉండి ఉన్నారేమో. ఈరోజు నేను చెప్తున్నా, శాంతి మీకు అనుగ్రహించినాడు. ఈ అన్న మనకిచ్చేటువంటిది ఏంటంటే లోకమిచ్చినట్టుగా కాదు, లోకమిచ్చేది కాదు ఆయన ఇచ్చేటువంటిది. లోకమిచ్చే శాంతి, లోకమిచ్చేటువంటి ఒక రిలాక్సేషన్ అది వేరు. ఇలాంటి సమయాల్లో ఒక ఆసుపత్రికి వెళ్తే మనం రిలాక్స్ అవుతాం. ఒకవేళ మనం చాలా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఒక సిగరెట్ తాగితే రిలాక్స్ అయిపోతారని చెప్పేసి అని ఒక్కొక్కసారి కొంతమంది మగపిల్లలకు ఉండేటువంటి ఆలోచన కదా. కొంతమంది ఆఫీస్ వర్క్ లోడ్ ఎక్కువైపోయినప్పుడు, లేదా ఏదైనా బాగా టెన్షన్ ఎదురవుతున్నప్పుడు, బాగా తలపోటుగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఒక సిగరెట్ తాగి వచ్చేస్తానని చెప్పేసి బయటికి వెళ్ళి ఒక సిగరెట్ తాగి వస్తారు, రిలాక్స్ అయిపోయామని అనుకుంటారు, మళ్ళీ వచ్చి పనిలో నిమగ్నం అయిపోతూ ఉంటారు. కొంతమంది అయితే సాయంకాలం అయ్యేసరికి ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళుతున్నటువంటి సమయంలో ఇంటికాడ ఉన్న కష్టాలు, ఇక్కడ ఆఫీస్లో ఉన్న కష్టాలు, ఇవన్నీ ఆలోచన చేసుకొని ఒక మందు ఒక పెగ్గు వేసుకుంటే కనుక హాయిగా రిలాక్స్గా ఇంటికి వెళ్ళిపోయి పడుకోవచ్చు అని అనుకొని ఆ మందు మద్యపానం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఏ కష్టం జ్ఞాపకం చేసుకోకుండా, ఏ సమస్య జ్ఞాపకం చేసుకోకుండా ఓ మజ్జిగను ఒక పెరుగను లేకపోతే ఏదో మొత్తం భోజనం తినేసి పడుకుని పోవడం అనేటువంటిది అది వాళ్ళు రిలాక్స్ అయ్యాము అని అనుకుంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ఇది లోకమిచ్చే రిలాక్సేషన్. తీరా సిగరెట్లు తాగిన తర్వాత మన ఊపిరితిత్తులు పాడైపోతూ ఉన్నాయి. తీరా మద్యపానం సేవించినప్పుడు ఆ రాత్రికి నిద్రపోవచ్చునేమో, కానీ తర్వాత మన యొక్క రక్తం పాడైపోతుంది, మన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, మనకి దీర్ఘాయుషు లేకుండా మనం చెడిపోతున్నటువంటి పరిస్థితులు అవుతున్నాయి. కానీ ఈరోజుని నేను చెప్తున్నా, యేసు అనేటువంటి ఒక అన్న, మనం ఒకవేళ రాఖీ కడితే మన అన్న మనకి ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మనకి శాంతి సమాధానాన్ని ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పలేను. కానీ నేను చెప్తున్నా, యేసు అనేటువంటి మన యొక్క పెద్ద అన్నయ్య గారు ఆయన మాట్లాడుతూ అంటున్నారు కదా, శాంతి మీకు అనుగ్రహించి నేను వెళుతున్నాను. వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్ళిపోయారు. సో వెళ్ళే ముందు నేను ఇస్తానని చెప్పినటువంటి ఒక శాంతి మనకు ఇచ్చేశారు. ఈరోజు నేను మీతోనే చెప్తున్నాను, హై ఫ్రెండ్స్, శాంతియుతంగా ఉండండి, రిలాక్స్గా ఉండండి, డిస్టర్బ్ అవ్వద్దు. నిజమే బిడ్డలు బాధపడుతున్నారు, నిజమే మన హృదయం కలవరపడుతుంది, నిజమే ఆ వ్యాధి మనల్ని కలతపరుస్తుంది, ఆ బలహీనత అనేటువంటిది మన కుటుంబకులకు వచ్చినటువంటి ఒక బలహీనత మనల్ని కలవరపరుస్తుంది. బహుశా మనం ఎవరికీ చెప్పుకోకుండా మనలో మనమే నలిగిపోదామనేటువంటిది ఒకవేళ నలిగిపోతున్న స్థితిలో ఒకవేళ మీరుంటూ ఉండి ఉన్నారేమో. కానీ ఈరోజు నేను చెప్తున్నా, శాంతి దేవుడు మీకు ఇచ్చినాడు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా, అనగా మనకు అన్నగా పరిగణించబడిన మన ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన పొందుకున్న శాంతిని ఈరోజు మనకిచ్చినాడు. అంతమంది కేకలేస్తున్నా, అంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, అందరూ శత్రువులైపోయినా, ఎటువంటి కోర్టు కేసులో ఒకవేళ మనకి వ్యతిరేకమైపోయినా, పోలీస్ స్టేషన్లో ఒకవేళ కేసు ఉన్నా, మన ఇరుగు పొరుగు వారు మన మీద దుమ్మెత్తి పోస్తున్నట్టుగా ఇష్టానుసారంగా ఒకవేళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా, ఈ దినాన్ని నేను చెప్తున్నటువంటి మాట అర్థం చేసుకోండి స్నేహితులారా. దేవుడు మనకు శాంతిని తన కుమారుని ద్వారా ఇచ్చి ఉన్నారు. అనగా మన ప్రియమైన అన్న యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగినటువంటిది ఏంటంటే శాంతి మనకు కలిగి ఉన్నది. ఒక్క మాట జ్ఞాపకం చేస్తా, సముద్రంలో పడి వాళ్ళు ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు యేసే దోణి అమరమున తలగడు మీద తలవాల్చుకొని పండుకొని ఉన్నారు. నీళ్లు మీద పడుతున్నాయి, ఆయన శాంతియుతంగా పడుకున్నారు. ఆ దోణి ఊగిసలాడిపోతూ ఉంది, కానీ ఆయన శాంతియుతంగా పడుకొని ఉన్నారు. కానీ శిష్యులు ఎప్పుడైతే ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని కేక వేశారో, వెంటనే లేచి వాళ్ళు చెప్పకనక్కర్లేకుండా, ప్రభువా ఇదిగో ఈ వర్షం చూడండి, ఈ తుఫాను చూడండి, ఈ అలలు చూడండి, మనం మునిగిపోతున్నాం, నువ్వేదో కార్యం చేయండి, దాన్ని గద్దించండి, దాన్ని ఆపండి, ఇలాంటి విషయాలు ఏమీ చెప్పలేదు. వాళ్ళు లేవటమే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నిశ్శబ్దమై ఓరకుండు అని ఆ సముద్రంతో చెప్పిన. ఎస్, మన అన్నయ్య మనల్ని విడిచిపెట్టడు.
మన అన్న మనకు అన్యాయం చేయడు. నువ్వు కష్టాలలో ఊగిసలాడిపోతుందంటే, నువ్వు ఆ తుఫానులో ఊగిసలాడిపోతుందంటే, నువ్వు ఆ అలల మధ్యలో కొట్టిమిట్టాడుతూ ఉండంటే, అనేక మంది ప్రజలు నీకు వ్యతిరేకం అవుతూ ఉండంటే, నీ ఇంట్లో వాళ్ళే నీకు వ్యతిరేకం అయ్యి ఉంటే, ఈరోజు నీ సొంత వాళ్ళే నీకు వ్యతిరేకంగా నీ మీద డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉండంటే, ఆయన ఊరుకునే దేవుడు కాడు. ఆయన లేచి ఆ అన్న చేసే కార్యం ఏంటంటే, నీ సమస్యలన్నీ అణిచివేస్తాడు. నీ శత్రువులుగా ఉన్న వారందరినీ నీకు మిత్రులుగా చేసేశాడు. ఈరోజు నేను చెప్తున్న మాట అది. ఆ వ్యాధి నుంచి స్వస్థత ఇచ్చి ఉన్నాడు, ఆ సమస్యలు తీసివేసి ఉన్నాడు. ఈరోజున మీరు మీ కుటుంబం అంతా శాంతియుతంగా ఉండేటట్టుగా, సమాధానంతో ఉండేటట్టుగా ఆ దేవాతి దేవుడు మీ కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఐ థింక్ 29వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడుతున్నటువంటి ఒక మాటలు అక్కడ ఏమంటారనంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని అంటాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా. ఈరోజు నీ స్నేహితులారా, రండి మన అన్న దగ్గరికి వెళ్దాం. యేసు అనే మన అన్న, యేసు అనే మన జ్యేష్ఠ అన్న, పెద్దన్న. ఈరోజు నేను సువార్తరాజు అన్న కాదు, సువార్తరాజు అన్న కూడా యేసన్న దగ్గరికే వెళ్తూ ఉంటాం. ఏ వ్యక్తి అయినా సరే ఆ యేసు ప్రభు అనేటువంటి మన యొక్క సహోదరుడు, మన అన్నగారిగా పరిగణించబడిన ఆ యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. అలాగని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఆనుకుంటే ఈరోజు నేను చెప్తున్న పూర్ణ శాంతి మీకు, నాకు, మనకు కలిగి ఉన్నది. మన సమస్యలన్నీ తొలగిపోయినాయి. మీ హృదయంలను కలవరపడనీయకండి. ఆ వ్యాధిని బట్టి మీరు కలవరపడవద్దు, ఆ బలహీనతను బట్టి మీరు కలవరపడవద్దు. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని సమాధానం, దేవుని యొక్క శాంతి, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే అన్నగారు ఇచ్చేటువంటి యొక్క శాంతి. నువ్వు రాఖీ కట్టకపోయినా, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి చెప్పకపోయినా, ఒకవేళ నువ్వు ఆయన దగ్గరికి వచ్చి మొర్ర పెట్టలేకపోయినా, నీకున్న కలవరంను బట్టి నువ్వు కలవరమే పడుతూ ఉన్నా, ఈరోజుని యేసు అనే మన అన్నగారు ఆయన మన విషయం ఆలోచన చేసి మనకు శాంతిని అనుగ్రహించి ఉన్నారు. తండ్రి, నీకు వందనాలు. మీ శాంతిని మీరు మాకు ఇచ్చి ఉన్నారు నాయనా, ఇవ్వండి అని నేను అడగట్లే. మరి ముఖ్యంగా ఈ దినాన్ని ఎవరు హృదయం కలవరంతో ఉండి ఉన్నదో, ఎవరు వారి బిడ్డల గురించి కలవరపడుతున్నారో, చిన్న బిడ్డల కొరకే కానివ్వండి, లేక పెద్దవారి కొరకే కానివ్వండి, ఇంటిలో వారికి ఎదురైనటువంటి సమస్యల విషయంలో కానివ్వండి, లేక మరి ఏ ఇతరమైన విషయంలో కానివ్వండి, వారికి ఎదురైనటువంటి కష్టం నీ వెరుగుదు, నా యొక్క కష్టములో నుండి వారికి విడుదలను ఇచ్చిన దేవుడవు, వారికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించిన దేవుడవు. ఈ లోకంలో రాఖీ అనేటువంటి ఒక పండుగ వచ్చినప్పుడు, అన్న నా రక్షా బంధు అని చెప్పేసి అని ఆ అన్నకి మా ప్రభా ఈ యొక్క రాఖీలు కట్టుకొని అన్న ఏదన్నా ఇస్తారు అని బిడ్డలు ఎదురు చూస్తారు. ఏమిస్తారు? ఒకవేళ రూపాయలు ఇవ్వచ్చు, లేకపోతే వస్త్రాలు ఇవ్వచ్చు. కానీ దానికంటే మించినటువంటిది నాయన నీ శాంతిని మీరు మాకు ఇచ్చినారు. ఈరోజుని ఎందరైతే ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఎక్కడెక్కడ నుండి నా కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారందరికీ నీవు అనుగ్రహించిన శాంతి, నెమ్మది కొరకు నీకు వందనాలు. సమస్యలను తీసివేసినందుకు నీకు వందనాలు. ఆ వ్యాధిని తీసివేసినందుకు నీకు వందనాలు. వారి హృదయంలో ఉన్న కలవరమును తీసివేసినందుకు నీకు వందనాలు. నీ శాంతి వారికి కలిగించినందుకు నీకు వందనాలు. యేసు అనే మా సహోదరుడా, యేసు అనే మా పెద్దన్న కూడినటువంటి అన్నగారు, మీరు ఇచ్చిన శాంతి కొరకు నీకు వందనాలు. నాకు ఇచ్చారు నైనా. నేను కలవరంతో ఉన్నప్పుడు, ఇదిగో నా యొక్క కుమార్తె ఎదురైనా తనకు SMS పెట్టినప్పుడు, అయ్యో ఆ బిడ్డకు బాగోలేదు, తన బిడ్డకు బాగోలేదని తను ఎంత కలవరపడుతుందో అని ఊహించుకోగలిగాను ఒక తండ్రిగా. కానీ నాకంటే ఎక్కువ మీరు ఆలోచన కలిగి ఉన్నారు. నా కుమార్తెకున్న కష్టాన్ని తీసివేశారు. తన యొక్క కుమారుని విషయంలో ఎదురైనటువంటి జ్వరము మీరు తీసివేశారు. స్వస్థత మీరు ఇచ్చి ఉన్నారు. అలాగే నైనా ఇది నన్ను ఎందరైతే నా సోదరీమణులు, ఎందరైతే నా సోదరులైనటువంటి వారు నన్ను ఏ వ్యాధి బలహీనతను బట్టియే కానీ, ఏ ఆఫీసు సమస్యను బట్టియే కానీ, ఏ కుటుంబ సమస్యను బట్టియే కానీ కలత చెంది ఉన్నారో, వారికి నీ శాంతి నేను పలిక. వారు నీ మీద ఆనుకుని ఉన్నారు. నీవు శాంతినిచ్చి నడిపిస్తున్నందుకు మీకే మా స్తుతులు, వందనాలు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, శాంతి, సమాధానం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబములకును, మీ బిడ్డలకును, మరి ముఖ్యంగా దూరంలో ఉన్న నా కుమార్తె యొక్క కుటుంబమునకును తోడయండి, శాంతితో నింపి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. వెల్ స్నేహితులారా, దేవుని యొక్క శాంతి, సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలివ్వండి అన్నది.
సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయాలకి, మీ తలంపులకు కావాలి ఉండేది. శాంతియుతంగా దేవుని స్తుతించండి. మీ హృదయాన్ని ఇక కలవరపడనివ్వకండి. దేవునిలో ఆనందిస్తూ దేవునికి స్తుతులే చెల్లించండి. ఈరోజున బహుశా చాలామంది స్వస్థత పొంది ఉన్నారు, శాంతి సమాధానాన్ని పొంది ఉన్నారు. అది నాకు తెలుసు. ఒకవేళ మీరు నాతో పంచుకోవడానికి సమయం ఉంటే, ఒకవేళ మీరు ఫోన్ చేయగలిగితే, ఒక ఫోన్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక ఉత్తరం ద్వారా కానీ మీరు తెలియజేసినప్పుడు నేను మీతో కలిసి సంతోషిస్తా, దేవునిని స్తుతిస్తా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతోనే పర్సనల్గా మీరు మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఓకే, నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో యేసు అనే మన అన్నగారు ఆయన చేసే మరి యొక్క కార్యాన్ని గురించి మీతో పంచుకునేటంత వరకు మనకు శాంతిని అనుగ్రహించిన సమాధానకర్త అయిన శాంతిదాత అయిన యేసయ్యకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.